ఈవెంట్ చేద్దాం అనుకోవటానికి మెయిన్ రీజన్ ముగ్గురు. ఒకటి డైరెక్టర్, 2 హీరో, 3 ప్రొడ్యూసర్. గౌతమ్ ఒకే సినిమా ఎక్స్పీరియన్స్తో ఇలాంటి సినిమాను డీల్ చేయడం నిజంగా ఇట్స్ ఎ గ్రేట్ జాబ్. అంటే ఈ నీ లైఫ్ లాంగ్ ఇవి సక్సెస్లు వస్తాయి, ఫెయిల్యూర్స్ వస్తాయి. ఇక్కడ ఎవడు అతిథుడు కాదు, ఎవరికైనా అన్నీ రావాల్సిందే. కానీ ఇలాంటి కొన్ని లైఫ్ లాంగ్ గుర్తుండిపోతాయి. అది నీ సినిమా. మళ్ళీ చూసిన రోజు కూడా నేను ప్రసాద్ ప్రివ్యూ థియేటర్ నాకు రిలీజ్ ముందు చూపించారు. చూసిన రోజు కూడా నీకు చాలా బాగా హ్యాండిల్ చేసావు. సో ఈ సినిమాని హ్యాండిల్ కాదు, నెక్స్ట్ లెవెల్లో తీసావు. దట్స్ నీ క్రియేటివిటీ, నువ్వు అనుకున్న కంటెంట్. సో ఫస్ట్ క్రెడిట్ గోస్ టు డైరెక్టర్ ఓన్లీ. సరే, నానికి ఆల్రెడీ న్యాచురల్ స్టార్ పర్ఫార్మెన్స్ గురించి అందరూ నాని గురించి అందరు చెప్తున్నారు, అద్భుతంగా చేశాడు. నాని అద్భుతమైన నటుడే, దాంట్లో డౌట్ లేదు. ఆల్రెడీ తను చేసిన ఏ సినిమా చూసినా ఆ సినిమా ఆడినా ఆడకపోయినా నాని కనిపిస్తాడు. ఆడే సినిమాలో నాని ఉన్నప్పుడు ఇలాగే అద్భుతంగా ఉంటుంది. సో అదే ఈరోజు జెర్సీ. అంటే నానిది ఏంటంటే ఈ కథ చెప్పినప్పుడు తను ఇలాంటి సినిమాలో యాక్ట్ చేయాలనుకోవడం ఒకటే ఇది. ఈ సినిమా గురించి నేను మా చిన్నబాబు గారిని కలిసినప్పుడు ఒకటి చెప్పాడు, సార్ అంతా ఓకేనంటే అంత ఓకే అండి, నాకు చాలా హ్యాపీగా ఉందన్నాడు. దేనికి సార్? సినిమా సెట్ అయినందుకు కాదు, ఇలాంటి సినిమా చేస్తున్నాము, నాకు రెమ్యునరేషన్ వద్దు సార్, నాకు ప్రాఫిట్లో షేరింగ్ ఇవ్వండి అని నాని అడిగాడు అన్నప్పుడు ఆల్మోస్ట్ నాకు టీయర్స్ వచ్చాయి. అంటే ఒక హీరో అలా ముందుకు వస్తే కానీ ఇలాంటి మంచి సినిమాలు రావు. వంశీ అండ్ ప్రసాద్ గారు బ్యాక్ బోన్ ఈ సినిమాకి, చిన్నబాబు గారు. వంశీ ఎప్పుడు కంగారు. ఈ సినిమా నేను చూసిన రోజుల నుంచి నాకు తెలుసు, ఎవ్రీడే ఫోన్లో మాట్లాడినప్పుడు చేసినప్పుడు సార్ సినిమా ఆడుతుంది కదా ఒక టెన్షన్ తనకు. ఆ రోజు అదే చెప్పాను, మంచి సినిమా తీశారు వంశీ అని. నేను మళ్ళీ కాపీ చూసినప్పుడు అదే చెప్పాను, రిలీజ్ రోజు అదే చెప్పాను, ఇందాక కూడా అదే చెప్పాను. ఒక మంచి సినిమా ఒక ప్రొడక్షన్ హౌస్కి రావడం అనేది చాలా రేర్. కమర్షియల్ సినిమాలు చాలా వస్తాయి, కానీ ఒక మంచి సినిమా ఎప్పటికీ గుర్తుండిపోయి దాంతోపాటు డబ్బు కూడా వచ్చే సినిమాలు చాలా తక్కువ. అందులో మీ బ్యానర్లో మీకు ఇలాంటి జెర్సీ రావడం చాలా సూపర్. సో వంశీ ఇస్ ఎ కీప్ ఇట్ అప్. మంచి సినిమాలు ట్రై చేయి, అలాగని డబ్బు కూడా రావాలి. సో 2 వచ్చే సినిమాలు ట్రై చేస్తూ ఉండు. ఒక సక్సెస్ వచ్చిందంటే ఇట్స్ ఓన్లీ టీమ్ వర్క్. సో ఓల్ టీమ్, సో కంగ్రాచులేషన్స్. అండ్ తెలుగు ఆడియన్స్, ఇట్స్ మై రిక్వెస్ట్, ఈ సినిమాని ఆల్రెడీ ఇంత అప్రిషియేట్ చేస్తూ ఇంత అద్భుతంగా విజయం అందించిన ఈ సినిమాని చూడని వారు ప్రతి ఒక్కరి సినిమా చూడాలి. ఎందుకంటే ఎప్పుడో ఒకప్పుడు ఇలాంటి మంచి సినిమాలు వస్తాయి. డోంట్ మిస్ ఇట్. ప్రీ రిలీజ్ నాడు చెన్నైలో మిక్సింగ్ జరుగుతుంది. మిక్సింగ్ లాస్ట్ రీల్ యూఎస్ కాపీ పంపించాల్సి ఉండింది. లాస్ట్ రీల్ మిక్సింగ్ అయిపోయింది. మార్నింగ్ 5 o'clock బయటకు వస్తున్నప్పుడు కార్లో వెళ్తూ ప్రీ రిలీజ్ ఈవెంట్ చూసాను అనమాట. చూసినప్పుడు నాని గారు మాటలని నాకు భయం వేసింది. అంటే సినిమా గురించి మంచిగా చెప్పడం, నా గురించి మంచిగా చెప్పడం, టెక్నీషియన్స్ గురించి మంచిగా చెప్పడం, ఇదంతా బాగుంది. కానీ మరీ ఇంత ఎక్స్పెక్టేషన్ ఉందా అని నాకు చాలా టెన్షన్ వచ్చింది. ఆ టెన్షన్ రిలీజ్ అయిన సాయంత్రానికి తీరింది అనమాట. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ సార్ ఫర్ ఆల్ ద గ్రేట్ వర్డ్స్ యూ సెడ్. అండ్ దిల్ రాజు గారికి ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ సార్ ఫర్ ద అప్రిసియేషన్ మీట్. ఈరోజు సినిమా రిలీజ్ అయ్యి అందరికీ నచ్చడం, చాలామంది సినిమా ఇండస్ట్రీ నుంచి కానీ మీడియా నుంచి కానీ చాలా మంచి రివ్యూస్ ఇచ్చారు. ఎంత సినిమా తీసి ఏం చేసినా సరే అన్లెస్ దట్ అప్రిసియేషన్ ఈస్ దేర్, మాకు ఇంకొక మళ్ళీ ఇలాంటి మంచి సినిమా చేస్తే దానికి ఎంకరేజ్మెంట్ ఉండదు. అండ్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ సార్. జెర్సీ గురించి చెప్పడానికి ఏం లేదండి, ఇంకా అందరూ చెప్పేసిన తర్వాత నేను చెప్పాను. అయితే ఒక షూటింగ్ టైంలో ఒక సిచ్యువేషన్ చెప్తా జరిగింది. అల్యూమినియం ఫ్యాక్టరీలో షూట్ చేస్తుంటే బయటకు వచ్చిన తర్వాత నాని నేను షార్ట్ గ్యాప్లో కూర్చుంటే, నేను బాబు నీకు ఒక 25 ఏళ్ళ తర్వాత ఒక 60 ఏళ్ళు వస్తాయి కదా, 60 ఏళ్ళప్పుడు నువ్వు చేసిన సినిమాలన్నీ వెనక్కి తిరిగి ఒక చిన్న సమీక్షలో పెట్టుకుంటే నీకు ఈ సినిమా ఎప్పుడు టాప్లో ఉంటుంది అంటే కరెక్ట్ అంట. అదే జరిగింది.
ఈ సినిమాలో నా కాంట్రిబ్యూషన్ ఏం లేదండి. యాక్చువల్గా నేను దిల్ రాజు గారి తరఫున కూడా వచ్చి అప్రిషియేషన్ చేద్దామని వచ్చాను. చేసింది 2 సీన్లు, అందులో ఒక మంచి సీన్ మా డైరెక్టర్ గారు తీసేశారు, ఇంకొక సీన్ ఉంచారు. బట్ ఇలాంటి సినిమాల్లో ఎక్కడో ఒక చోట ఒక క్లోజప్ ఉన్న చాలు అదృష్టంగా భావిస్తున్నాను నేను. గౌతమ్, మీరు నాకు ఫస్ట్ సినిమాలో కూడా అవకాశం ఇచ్చారు, కుదరలే చేయడం. బట్ ఇలాంటి సినిమాలు తీయండి, మిగతా సినిమాలు తీయడానికి చాలామంది ఉన్నారు. సో కరప్ట్ అవ్వద్దు దయచేసి ప్లీజ్. అంతకుముందు తమిళ్ మలయాళం సినిమాలు చూసి గొప్పగా ఫీల్ అయ్యి మన తెలుగులో మంచి సినిమాలు రావట్లేదు అనుకుంటే, ఈ మధ్య లాస్ట్ 3 మూవీస్ కూడా మనం కాళ్ళు రెగ్గరేసుకుని మేము కూడా సెన్సిబుల్ సినిమాలు, మంచి సినిమాలు తీస్తాం అని ప్రూవ్ అవుతుంది ఇప్పుడు. ప్రీ-ఈవెంట్ రోజు నేను I thanked my technicians, my whole team. Ee roju I would like to thank the audiences. Andaru, everyone's been showering us with praises. The whole team has been given so much support. Thank you audiences ki. And in fact, andaru, like all the peddavalu, you know, all the big wigs of our industry have been saying some wonderful things. Adi chusi I feel like Tollywood is such a healthy environment to work with. Everyone supports each other. That's a beautiful thing that I noticed. I feel very welcomed into Tollywood, so thank you. సినిమాలో అర్జున్కి బీసీసీఐ ఈవెంట్ ప్లాన్ చేసినట్టు జెర్సీ టీమ్కి దిల్ రాజు గారు ఈవెంట్ని ప్లాన్ చేశారు. కరెక్ట్. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆల్వేస్ అంటే తెలుగు సినిమాకి బీసీసీఐ లాంటివి గారు మీరు. ఆల్వేస్ ఏదైనా సరే ఒక మంచి సినిమా నచ్చినప్పుడు విల్ బి ఫస్ట్. నాకు తెలుసు రిలీజ్ రోజు పొద్దున్న 9 కనుక రాజుగారి దగ్గర నుంచి కాల్ వస్తే మన సినిమా హిట్ అని. సో అంటే ముందు సినిమా చూసి బాగుందంటారు, అది ఓకే, అది కంప్లీట్గా నమ్మలేం. రిలీజ్ రోజు మార్నింగ్ వచ్చిందంటే 100% అనమాట. సో కరెక్ట్గా నేను మార్నింగ్ 8:45 షోకి వెళ్తుంటే ఇంటి గేట్ నుంచి బయటికి వెళ్ళిన వెంటనే కాల్ వచ్చింది. రాజుగారి కాలింగ్ అనగానే నాకు ఒక క్లారిటీ వచ్చేసింది. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్స్ లాట్. కథలో ఎంత నిజాయితీ ఉంది, కథలో ఎంత హానెస్టీ ఉంది అన్న అది తను రాసుకున్న కథలో మాత్రమే కాదు, తనతో ఒక 5 నిమిషాలు మాట్లాడితే మనకు తెలుస్తుంది అది మా మనిషిలో కూడా ఉందన్న సంగతి. అండ్ నాకెందుకో అది జెన్యున్గా మనసులోంచి వచ్చిన కథ అయినప్పుడు ఆటోమేటిక్గా చాలా మ్యాజికల్గా తయారవుతుందన్న నమ్మకం. మనం ఏదో ఊహించుకొని మనం క్రియేట్ చేసుకొని మన కథ ఇంత అద్భుతంగా ఉండాలి లేదంటే ఆనెస్ట్గా ఉండాలి అని మనం అనుకోవటం కాదు. మనం బేసిక్గా ఆనెస్ట్గా ఉంటే ఆ కథలోకి ఆటోమేటిక్గా లైఫ్ వస్తుంది. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ గౌతమ్. అండ్ బిగినింగ్ నుంచి ఈ రోజు దాకా, ఈరోజు జెర్సీ రిలీజ్ అయిన తర్వాత ప్రపంచం అంతా పొగుడుతుంది గౌతమ్ని. బట్ ప్రతిరోజు ఈ రోజు దాకా ఎవరు నన్ను ఎప్పుడు ఏ స్టేజ్ ఆఫ్ షూటింగ్లో అడిగినా గౌతమ్ చాలా పెద్ద డైరెక్టర్ అవుతాడు, మన తెలుగు సినిమాగా ప్రౌడ్గా ఫీల్ అయ్యే ఒక డైరెక్టర్ అవుతాడని ఫస్ట్ నేను చెప్తూనే ఉన్నాను. సో గౌతమ్, థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ ఫర్ థింకింగ్ నాలో అర్జున్ని చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ అర్జున్ని ఆ క్యారెక్టర్ని ఈ కథని రాసినందుకు అండ్ తెలుగు ప్రేక్షకులకి ఇంత మంచి కథని చెప్పినందుకు గౌతమ్కి థ్యాంక్స్. చిన్నబాబు గారికి, వంశీకి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఫస్ట్ నుంచి ఈ సినిమాని, అంటే ఇలాంటి ఒక సినిమాని యాక్టరు, డైరెక్టరు అందరూ చాలా ఎక్సైట్ అయిపోయి నమ్మి ముందుకెళ్ళిపోవచ్చు, కానీ పర్టికులర్గా ప్రొడ్యూసర్స్ అంటే ఒక బిజినెస్ యాంగిల్ నుంచి చూస్తారు కాబట్టి వాళ్ళు మేము నమ్మినంత నమ్మాల్సిన అవసరం లేదు. బట్ ఫస్ట్ నుంచి అంటే ఇట్స్ నాట్ బికాస్ హీరో ఓకే అన్నాడు, లేదంటే ఫస్ట్ నుంచి ఎందుకో వంశీకి నాకు తెలిసి మిగతా సినిమాల కంటే ఇది చాలా క్లోజ్ టు ద హార్ట్. అంటే ప్రతి విషయంలోనూ, ప్రతి చిన్న వాటిలోనూ ఎంత టెన్షన్ పడ్డాడు, ఎంత డిస్కషన్ చేశాడు, నాకు ప్రతిసారి ఫోన్ చేసి ఎంత కంగారు పడ్డాడు ప్రతి విషయంలోనూ. సో అంతగా నమ్మి కథని అంతగా ఓన్ చేసుకోకపోతే ఆ టెన్షన్ అంత ఉండేది కాదేమో. సో థ్యాంక్ యూ సో మచ్. ఇంత నమ్మినందుకు ఈరోజు మీరందరూ అప్రిసియేషన్ ఎంజాయ్ చేస్తుంటే నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. సో సినిమాకి పనిచేసిన టెక్నీషియన్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమాలో మూర్తి గారు లేకపోయినా, ఈ సినిమాలో సారా లేకపోయినా, ఈ సినిమాలో బుజ్జి నాని లేకపోయినా
ఎవరు లేకపోయినా, ఇది అర్జున్ సినిమా మాత్రమే కాదు, ఇది వీళ్ళందరి సినిమా, వీళ్ళెవ్వరు లేకపోయినా సరే ఈ సినిమా ఇంత కంప్లీట్ అయి ఉండేది కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు సినిమా జెర్సీ రిలీజ్ అయిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, బేసిక్గా అటు ప్రేక్షకుల్లో కానీ, ఇటు మీడియాలో కానీ, ఇటు సినిమా ఇండస్ట్రీలో కానీ, ఫ్రెండ్స్లో కానీ, అందరిలోనూ బోల్డ్ అంత ప్రేమ ఉంది. ఆ ప్రేమ మనకి ఇవ్వడానికి మనం వాళ్ళకి ఒక రీజన్ ఇవ్వాలంటే, సో ఈరోజు మేమందరం, మా టీం అందరం కూడా ఆ రీజన్ జెర్సీ అయింది, జెర్సీని ఇచ్చాం. అండ్ మా సైడ్ వస్తున్న లవ్ అండ్ ఎఫెక్షన్ చూస్తుంటే ఇంత ప్రేమ ఉందా అని అనిపిస్తుంది. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎప్పుడు అనిపించేది, సినిమా రిలీజ్ ముందు నా సినిమా చూసుకున్నప్పుడు నా మనసులో ఎప్పుడు ఈ ఆలోచన, ఈ థాట్ ఎప్పుడు క్రాస్ అవుతుంటుంది. ఈ సినిమా, మన సినిమా ఒక 5 ఏళ్ల తర్వాత, 10 ఏళ్ల తర్వాత చూస్తే పాతబడిపోతుందా, ఎంత పాతబడిపోతుంది, అప్పుడు జనరేషన్ వాళ్ళకి ఇది ఎంత పాతగా అనిపిస్తుంది, ఇలాంటి ఆలోచన ఎప్పుడు నా మైండ్లో క్రాస్ అయ్యేది. బట్ ఈరోజు ఫస్ట్ టైం కాన్ఫిడెంట్గా చెప్తున్నాను, ఇక్కడ ఈ స్టేజ్ మీద ఉన్న మేమందరం పాతబడిపోవచ్చు, మీ కెమెరాలు పాతబడిపోవచ్చు, ఈ హాల్ పాతబడిపోవచ్చు, జెర్సీ ఎప్పటికీ పాతబడదు. థ్యాంక్ యూ సో మచ్.